ఈ సంవత్సరం తులారాశి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటాయి. తులాలగ్నం. తులారాశి గురించి తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం తులారాశి వారికి పంచ విధములైనటువంటి యోగములను అనుభవిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, విలువైన వస్తుప్రాప్తి కలుగుతుంది. సంతానమునకు కొన్ని ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది. సోదర మూలకంగా లాభాలు కలుగుతాయి. మరి తులాలగ్నానికి రాహు పంచమములో, శని 6వ స్థానంలో ఉండడం వలన విద్య, సంతాన వృద్ధి, శత్రురోగ రుణబాధలు తీరుట, కార్యజయము కలుగుతుంది. గురుడు పాపిగా ఉన్నందువలన ఉద్యోగంలో ఇబ్బందులు, ధనాదాయం చేతికి కుటుంబ సమస్యలు, భయము కలుగుతాయి. ఆ ధనాదాయం చేతికి కొద్దిగా నిదానంగా అందడం అంటే సమయానికి అందకపోవటం ఇటువంటివి జరుగుతాయి. మరి ఈ దోషశాంతిగా 7 మంగళవారాలు కందిపప్పు దానము ఇచ్చుట, అలాగే గురుబలానికి 16 గురువారాలు శనగలు ప్రసాదంగా పంచడం, లేదంటే ఆవుకు పెట్టడం చేయుట, అలాగే మంగళవార నియమం పాటించుట. ఈ విధంగా కనుక మరి తులారాశి వారు చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును. అది గమనించుకుని తులారాశి, తులాలగ్న జాతకులు ఈ పరిహారాలను చేసుకుని శుభఫలాలను పొందండి.